లేవికాండము 6వ అధ్యాయము, లేవికాండము 6వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుదాం. బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను. ఏమవ్వకూడదు? అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యాన్ని ఉంచి సమాధాన బలియగు పశువు యొక్క కొవ్వును దహింపవలెను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండాలి. అది ఆరిపోకూడదు. తలలు వంచి ప్రార్థన చేద్దాం. తలలు వంచిన నీతో ఈ రాత్రి దేవుడు అడుగుతున్నాడు, నీ ప్రార్థన బలిపీఠం మండుతుందా? నీ సేవా జీవితం మండుతుందా? దేవుని సంఘములో ఉన్న నీవు వెలిగించబడుతున్నావా? మొదటి రోజు సందేశాన్ని విని వెలిగించబడ్డావా? ఈ 2వ రాత్రి దేవుడు తన హృదయాన్ని తెరిచి నీతో నాతో మాట్లాడుతున్న మాటను విని నీవు రక్షించబడతావా అని ఈ రాత్రి ఆయన అడుగుతున్న ప్రశ్న. థ్యాంక్ యూ జీసస్. యు విల్ ద సాల్వేషన్ ఆఫ్ ద ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ కృపలతో బలపరచండి. మా అందరితో మీరు మాట్లాడి మీ కృపగల కార్యములన్నింటినీ జరిగింపచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, ఈ రాత్రి, ఈ 2వ రాత్రి నీతో నాతో దేవుడు ప్రశ్నిస్తున్న మాట, నీ బలిపీఠము మండుతుందా? బైబిల్లో ఎన్ని బలిపీఠాలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి ఎవరికైనా తెలుసా? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 75 బలిపీఠాలు. నేను ఎక్కడికి వెళ్ళినా, మాది విశాఖపట్నం లాంగ్వేజ్ కనుక కొంచెం రఫ్గానే మాట్లాడతాం, నచ్చినా నచ్చకపోయినా, సేవకులతో సహా. సేవకులతో సహా నేను వేసిన మొదటి క్వశ్చన్, బైబిల్ పూర్తిగా చదివిన వారు సేవకులు తప్ప, బైబిల్ పూర్తిగా చదివిన వారు ఒకసారి చెయ్యలేపండి మీరు. మంచిది. ఒక 5-6 చేతులు లెగిసాయి. ఒక 5-6 చేతులు అయితే లేచాయి. చదివిన వాళ్ళందరూ గొప్పోళ్ళు, చదవని వాళ్ళందరూ చస్తారు. ఖచ్చితంగా చెప్తున్నా. ఎందుకో తెలుసా? నీ దేవుడేంటో తెలాలి అంటే 66 ఉత్తరాల చదవలేని క్రైస్తవుడు అయితే, విశ్వాసి అయితే, సేవకుడు అయితే దేవుడు ఈ రాత్రి సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. నీ బలిపీఠం ఏంటో నీకు తెలుసా? బలిపీఠములో అగ్ని మండుచుండాలని, ఆ అగ్నియే దేవుడై ఉన్నాడని, ఆ అగ్ని ద్వారానే మోషేను వెలిగించిన దేవుడని, ఆ అగ్ని ద్వారానే 60 లక్షల కాల్బలాన్ని 40 సంవత్సరాలు విరామము లేకుండా వెలిగించిన దీపం అది. తప్పులు కొట్టి దేవుడిని కనపరచు. 66 ఉత్తరాలను నీవు చదవలేని విశ్వాసమైతే నీ సాక్ష్యమేది? నీ రక్షణేది? నీ మారు మనస్సేది? బ్రతుకుతున్నావన్న పేరుంది కానీ చచ్చిన వారితో సమానం. చచ్చిన వారితో సమానం. బ్రతికున్నవాడేమో వెలుగుతూ ఉంటాడు, చచ్చిన వారు చేపలతో పాల్చబడ్డారు. చచ్చిన చేపలన్నీ ఏమవుతాయి? వాళ్ళు ఎటుంటే అటు కొట్టుకుపోతాయి. నీటి ప్రవాహం ఎటుంటే అటు వెళతాయి. బ్రతికున్న చేపలు నీటికి ఎదురీదుతాయి. క్రైస్తవుడా, దేవుని పిల్లలారా,
ఈ లోకములో నీవు వెలిగించబడితేనే, మండించబడితేనే లోకమనే శ్రమలలో నుండి, లోకమనే ఈ యొక్క ప్రపంచ నటనలో నీవు ఎదురీదాలి క్రీస్తు కొరకు. ఆ వాక్యము నీలో కృపా సమాధాన సమృద్ధిగా నడిపించబడాలి. నా సాక్ష్యం ప్రియులారా, ఇది గొప్ప కోసం చెప్పిన, ఎక్కడికి వెళ్ళని చెప్తాను. ఐ కెన్ రీడ్ బైబిల్ 96 టైమ్స్, 96 సార్లు బైబిల్ చదివాను. నాకు ఆడపిల్ల అంటే చాలా ఇష్టం. ఈ ఒక్క విషయంలో దేవుడి దగ్గర ఎప్పుడు ఏడుస్తాను. 4 ఆడపిల్లని అడిగితే 3 కొడుకులను 1 కూతురునే ఇచ్చాడు నాకు. 3 కొడుకులు 1 కూతురు. ఆడపిల్ల అంటే చాలా ఇష్టం. మా పాప డాక్టర్ చదువుతుంది. మా 3 పిల్లలు సేవలోనే, పెద్దోడు సేవ పరిచయలో ఉన్నాడు. నేను బయటికి వెళ్ళిన వాళ్ళు ఆయనే నడిపిస్తారు. ప్రియులారా గమనించండి, దేవుని వాక్యం తెలియజేస్తుంది, నీవు నేను క్రీస్తుని గురించిన అవగాహన ఉండాలి అంటే వాక్యం చెప్తుంది బలిపీఠము. నీ కుటుంబంలో వెలిగించబడుతున్న దీపం ఉండాలి. యేసు ప్రభు గారు అదే అన్నారు, ఎవడైనను దీపమును వెలిగించి మంచం కింద కానీ కొంచెం కింద కానీ వంచరని చెప్పాడు దేవుడు. క్రైస్తవుడా, నీవు వెలిగించబడుతున్నావంటే నీలో వెలుగు లోకానికి తెలవాలి, క్రీస్తుని ఎరగని వారికి తెలియాలి. ఆంధ్రప్రదేశ్ అన్ని చోట్ల దైవ సంఘాలు విస్తారంగా ఉన్నాయి, కానీ రక్షించబడిన వారెందరో, రక్షించబడుతున్న వారెందరో, కట్టబడుతున్న వారెందరో, మారు మనసు పొందుతున్న వారెందరో. ఈ రోజున బలిపీఠం మండించబడకుండా మనందరికీ ఉన్న అలవాటు ఏంటంటే, నా భక్తి గొప్ప, ఊరు పేరు లేనోడి కంటే దెబ్బ గొప్పదంట. ఊరు పేరు లేనోడికి దెబ్బ గొప్పదే. పేరుకి క్రైస్తవుడవే, కానీ నీకు మోకరించడం తెలియదు, సంఘ క్రమం లేదు, సేవకుల్ని గౌరవించటం రాదు, లోబడటం రాదు దేవుని దగ్గర. ఈ లోకంలో ఏదైనా కొనుక్కుంటే, ఒక మొబైల్ ఫోన్ కొనుక్కుంటే ఏమంటారు, దీనికి అట్టపెట్టు మీద ఉంటాయి ఏమని, టర్మ్స్ అండ్ కండిషన్స్, నియమ నిబంధనలు వర్తిస్తాయి. నువ్వు డబ్బులెట్టు కొనుక్కున్న దానికి వర్తిస్తే, నిన్ను సృష్టించిన సృష్టికర్త దగ్గర క్రమం ఉంది, విధానం ఉంది, నడవడిక ఉంది, పరిశుద్ధత ఉంది. ఆయన పిల్లలైన వారికి ఈ నడవడికలన్నీ ఉండాలి. క్రైస్తవుడు అని చెప్పుకుంటే సరిపోదు, దాసులు మనం ఏం చెప్పుకుంటే సరిపోదు. దేవుడు అంటున్నాడు ఖచ్చితంగా, ప్రతి ఉదయమున ఏం చేయాలట, ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేయాలి. ఇక్కడ కూర్చొని మేము అందరం ఏం చేస్తామో తెలుసా, తెల్లవారగానే మోకరించి, ప్రభా మాకిచ్చిన సంఘం, నాకిచ్చిన ఆత్మలు, నాకిచ్చిన కుటుంబాలు అని ప్రతి ఉదయమున దైవజనులందరూ కన్నీరు కార్చి ఒక్కొక్క ఆత్మను సంఘం అనే భూమిలో నాటి అది మొలకెత్తాలని, అది ఫలాలు ఫలించాలని, అది క్రీస్తు కొరకు నిలబడగలిగే రాకడ వరకు నిలిచే వృక్షములా. బాప్తిజం పొందినోడు ఏ చెట్టు అవుతాడో తెలుసా? అసలు బాప్తిజం పొందినోళ్ళంట ఒలీవా చెట్టుకు పోల్చబడాలి. ఎందుకని? దానికి మరణం అనేది లేదు. ఆ గెత్సమనే తోటకెళ్ళి మేము చూసినప్పుడు ఆ చెట్లు ఇంకా బ్రతికున్నాయి. ఆ ఎరికో తోట, ఆ గెత్సమనే తోట ఇంకను నేటికి దెవర్ లైవ్. వాక్యాన్ని తెలిసిన మనము ఈ రోజున విశ్వాసుల పరిస్థితి ఎలా ఉంది తెలుసా? ఈ సంఘం బాగుందా, ఆ సంఘం బాగుందా, ఆ పాస్టర్ గారు భోజనం పెడుతున్నారా, లేకపోతే ఈ విధానం బాగుందా? నీ బుద్ధి బాగోవాలి ముందు. పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్న నీ బుద్ధి
మారలేదు కనుకే ఇంకా లోక నడవడికలను అనుసరిస్తూ ఉన్నాము. దానికి కారణం ఏంటో తెలుసా ప్రియులారా? దానికి కారణం ఏంటి? నీ కుటుంబానికి నీవు యాజకుడవు, యాజకురాలవని మర్చిపోతున్నావు. చాలా మందికి మనకున్న ఒక పోయే కాలం ఏంటో చెప్పనా? గారు మా కోసం ప్రార్థన చేయండి. ఈవిడ మాత్రం చేయదు. వీళ్ళింట్లో మోకరించరు, వీరు పిల్లల దగ్గర పెట్టుకోరు. కనిపించిన పాస్టర్కల్లా 100 రూపాయలు ఇవ్వటం, మా కోసం ప్రార్థన చేయండి. నువ్వు 1,00,000 మందికి 100 రూపాయలు ఇవ్వచ్చు. దేవుడు అంటాడు, అసలు లేకుండా వడ్డీ వస్తుందా? అసలు లేకుండా వడ్డీ వస్తుందా? అమ్మ వినబడుతున్నా నా మాటలన్నీ వినబడుతున్న వారి వెనకాల వారు ఒకసారి మీ కుడి చేయి చూపించండి. దేవునికి స్తోత్రం. అసలు లేకుండా వడ్డీ రాదు. 1,00,000 మంది దైవజనులు మీకోసం ప్రార్థన చేసి దేవుడు అంటాడు అవన్నీ ఒక రాశిగా పోషించుతాడంట. ఈ రాశి అట్టుకుని అడిగినోడు చేస్తున్నాడా లేదని ఆడివైపు చూస్తాడు దేవుడు. అడిగిన కుటుంబం ప్రార్థిస్తుందా లేదా? అడిగిన సోదరి రోధిస్తుందా లేదా అని ఎదురు చూచి అసలు పని చేయనంత వరకు ఈ వడ్డీలు దానికి కలవతాం. మళ్ళీ పైగా ఏమని అడుగుతా, పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు, అసలు మా ఆయనలు ఏమాత్రం, మా పిల్లలు ఏమాత్రం. ఇప్పటికీ కంప్లైంట్ కదా, మా పిల్లలు మాట వింటలేదండి. ఎందుకు వింటారు? ఆడికి అన్నం తింటే చిన్నప్పటి నుంచి ఆడు నోట్లు పెడతారు. అన్నం పెడతారో తెలియదు, ఫోన్ పెడతారో తెలియదు. అన్నం పెడతారో తెలీదు, ఓ ఫోన్లో గేమ్ ఆన్ చేసి ఇచ్చేసి నువ్వు అది చూడరా, నేను ముక్కులు ఆడతాను నోట్లు ఆడతాను అన్నావు. ఈవిడో టీవీ చూస్తుంది, ఆడి చేతికి ఫోన్ ఎత్తుంది, అన్నం తినిపింది ఉండదు, ఎక్కడ పోతుందో తెలియదు. సిగ్గుండాలి మనకి. పౌలు గారు అందుకే అంటారు, మీకు సిగ్గు రావాలని ఈ సంగతులను రాయుచున్నాను. ప్రవక్త అయిన జెఫన్యా ద్వారా కూడా దేవుడు అదే బయలుపరిచాడు, సిగ్గుమాలిన జనులారా కూడి రండి, సమయం వెళ్ళిపోతుంది. నేను రాత్రి ఇక్కడికి వచ్చిన తర్వాత విజయవాడ ఆల్ నైట్ ప్రేయర్లో పాల్గొన్నా. ఆ ప్రేయర్ అయ్యేసరికి తెల్లవారుజామున 6. నేను రాత్రంతా కష్టపడుతున్నా, ప్రభు దీనికి ప్రతిఫలం. రాత్రంతా ఆల్ నైట్ ప్రేయర్లో మెసేజ్ విన్నా. 8 మంది యవనస్తులకు పొద్దుటే బాప్తిస్మ ఇచ్చాను. తప్పలు కొట్టి దేవుడిని కనపరుద్దాం. 8 మందికి బాప్తిస్మ ఇచ్చాం. మరలా అక్కడి నుంచి మొబైల్ అని పొద్దుటే, మరలా అక్కడి నుంచి పడమట్లంక మళ్ళీ వెనక్కి వచ్చాం విజయవాడ కరెక్ట్గా 3:30కి ఆరాధన ముగించాము. 1:30 దొలగొట్టేస్తుంది వర్షం. ఇక్కడ నిజంగా ఎందరో దైవజనుల ప్రార్థన, సంఘ ప్రార్థన బట్టి ఈ ప్రాంతంలో దైవాశీర్వాదపు జల్లు పడుతుంది అన్నారు. నాకు మీటింగ్ డేట్లు ఇచ్చినప్పటి నుంచి నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నారు, ఆ ప్రాంతం అంతా తుఫాన్ వస్తుంది, కానీ అక్కడ మాత్రం ఆశీర్వాదపు జల్లు అంట. ఏం జల్లు అది? అలాంటి జల్లు ఒకటి ఉంది పాత నిబంధనలో. మీ గుమ్మాలకు యేసు రక్తాన్ని, మీ గుమ్మాలకు ఆ బలి పశువు రక్తాన్ని అంటించగా పూయగా మరణదూత ఇంటిని దాటి ఈ ప్రాంతాన్ని, ఏదో కాలనీ అని చెప్పారు, కళాకారుల కాలనీ, ఈ కళాకారుల కాలనీని పరిశుద్ధాత్మ దేవుడు తుఫాను కాపుదల నుంచి దాటిస్తూ కాపాడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఈ రాత్రి, ఈ 3 రోజులు కొన్ని ఆత్మలు ఆయన జీవ గ్రంథంలో రాయటానికి అనాది కాలపు సంకల్పంతో ఆయన ఈ కూడికలను ఏర్పాటు చేశారు. హల్లెలూయా. వినుచున్న వారులారా, నీ కుటుంబానికి నీవు యాజకుడవు, నీ కుటుంబానికి నీవు యాజకురాలవు. నీవు మోకరించు, దేవునితో మాట్లాడు. 66 ఉత్తరాలకు చదవటానికి సమయం లేనప్పుడు నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకోవటానికి యోగ్యులమా? దేవుని పిల్లలు అనటానికి అర్హులమా? 66 ఉత్తరాలు రాశాడు దేవుడు. ఎన్నాళ్ళు అయింది? 2025 సంవత్సరాలు అయ్యింది ఈ ఉత్తరాలు వచ్చి. పెళ్ళినాటి ఫోటోలు చూసో మురిసిపోతారు తుడిసేసుకుని. నేను అప్పుడు అలా ఉన్నాను సన్నంగా, మేము చూసి బాధపడతాం. ఒకప్పుడు పూరి గుడిసెలో పరిచర్య ప్రారంభించాం, ఈరోజు మిద్దెల మీద దేవుడు నిలబెడుతున్నాడని. ఎందుకో తెలుసా?
ఈ పొట్టను కట్టుకుంటాం తెలుసు, దేవుని పాదాలను పట్టుకొని ఏడవటం తెలిసిన వారము, నశించుకున్న ఆత్మలకు క్రీస్తు పరిచర్య చేయుటయే భాగ్యము. ఈ లోకములో నేను ఉద్యోగాన్ని వదిలేసినప్పుడు చాలామంది మా సోదరులు ఏం చేశారు తెలుసా? నాకు ఇప్పటికీ గుర్తున్న డైరీలో ఉంటుంది. 28 చోట్ల తీసుకెళ్లారు, గదిలో తీసుకెళ్ళేవారు, నానా రకాలుగా చేతికోటి కట్టేవాడు. ఆ గడప దాటక ముందు అక్కడే పడిపోయేది అది. లాస్ట్కి ఒక అతని దగ్గర తీసుకెళ్లారు, ప్రవక్త ఆయన, నా ఆత్మీయ తండ్రి గారు, బ్రదర్ సత్యదాస్ గారు చనిపోయారు. ఆయన అన్యులలో నుండి క్రీస్తు కొరకు నిలబడిన వ్యక్తి, కాపుల నుండి వచ్చిన వ్యక్తి. ఆయన ఎప్పుడూ సాక్ష్యం చెప్పేవారు విశాఖపట్నంలో. ఆయన నన్ను ప్రార్థన చేసి ఒకటే మాట, ఒరే పనికిమాలినోడు, ఎన్ని పనికిమాలిన స్థలాలకు వెళ్ళావని దేవుడు చెప్తున్నాడు తెలుసు. ఆయన లెక్కేసి చెప్పేశారు, ప్రార్థన చేసి ప్రవచనం చెప్పారు, ఇప్పటి వరకు ఇన్ని స్థలాలకు వెళ్ళావు, నిన్ను ఏ సైతాను పట్టుకోలేదు, నిన్ను పట్టుకున్నది పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. నిన్ను పిలిచింది ఆయన, పని అప్పగించింది ఆయన, నమ్మకస్తుడు అని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఈరోజు బైబిల్ని పట్టుకున్నామంటే మేమందరము పైకి నవ్వుతాము, వెనకాల ఎన్ని గాయాలో. పైకి నవ్వుతాము, విశ్వాసులు అనే మాటలు ఈ చెవుని విన్నప్పుడు ఇక్కడ బద్దలవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. దీనికి కారణం ఏంటో తెలుసా? వాక్యానికి విరోధముగా ఒక కార్యం జరుగుతుంది. నేను 96 సార్లు బైబిల్ చదివినప్పుడు ఎందుకు విశ్వాసులు ఎలా ఉన్నారు అని చదివితే దేవుడు అన్న మాట, యేసుప్రభు గారు అన్నారు, మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి చెప్పండి. తర్వాత ఆన్సర్ ఏంటది? ఏం చేయాలట? శిష్యులుగా చెయ్యాలి. ఈరోజు బాప్తిసం పొందిన శిష్యులు అవ్వట్లేదే, డైరెక్ట్ విశ్వాసులు అవుతున్నాం. విశ్వాసులు అయిన తర్వాత విశ్వాసులు పిశాచులు అయిపోతున్నారు. కారణం, శిష్యర్కం చేసేవాడంట నిందలు భరిస్తాడు, అవమానాలు భరిస్తాడు, గురువు దగ్గర అన్ని నేర్చుకోవడానికి ఇష్టపడతారు. విశ్వాసిగా ఉండకో, ముందు శిష్యులుగా ఉండండి, శిష్యురాలుగా ఉండండి. శిష్యర్కం చేసినాడంట ఎప్పటికైనా గురువు అవుతాడంట. ప్రైజ్ ద లార్డ్. కష్టపడకుండా దొడ్డిదారిని వెళ్తే పడకూడని చోట పడతారు, జాగ్రత్త. ఈ రాత్రి దేవుడు నీతో నాతో చెప్పుతున్న మాట, ప్రియ దేవుని పిల్లలారా, శిష్యరకం చెయ్యండి. సేవకుల నోట నుండి వెలువడే మాట నా కొరకే అని నువ్వు భావించుకున్న రోజున ఖచ్చితంగా దేవుని ఫలాలు చూస్తావు. అది మాతో సహా. ఎందుకో తెలుసా? వినుచున్న మీకు ఒకటే, ఇక్కడ నిలబడి ఎవడ కోసమన్నా రాజీ పడితే దేవుడు అన్నాడు, చీరేస్తాను. ఏ నాలుకతో వాక్యాన్ని చెప్పావో ఆ నాలుకను చీల్చుతాను. 2 తీర్పులు ఉన్నాయని మర్చిపోకన్నాడు మాతో ఎప్పుడు. ఈ రోజున రోషంగా వాక్యం చెప్తే నేను మొన్న దినాలలో కడప వెళ్ళాను. ఆ పాస్టర్ గారు పాపం, ఆయన తప్పేమీ లేదు. వాక్యం చెప్పినప్పుడు చెయ్యట్టడం ప్రతి సేవకుడికి అలవాటు. ఆమె ఏమని తెలుసా? ఈ పాస్టర్ గారిని నా గురించి చెప్పి తీసుకొచ్చాడు, ప్రతిసారి నా వైపే చూపిస్తున్నాడు, చెయ్యిన నా గురించే మాట్లాడుతున్నాడు. వాక్యం నా గురించి నీ గురించి మాట్లాడకపోతే దారంట పోయేవాడితో మాట్లాడదు వాక్యం. నీతో నాతో మాట్లాడటానికే ఈ వాక్యం. దేవుని చూశారు ఎవరన్నా? నేను అడగటం లేదు. మీకు చాలామంది మన ప్రాంతాల్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అడుగుతారు కదా, మన సోదరులు ఉన్నారు కదా, దేవుణ్ణి తెలియని సోదరులు. మీ దేవుణ్ణి చూసారా అంటే ఏం చెప్తారు అప్పుడు? ఎవరు ఆన్సర్? దేవుణ్ణి చూసారా? ఒకరు. దేవుణ్ణి చూశారంటే ఎంతమంది ఉండి చెయ్యి ఎత్తట్లేదంటే కారణం ఏంటో తెలుసా? ఈ బైబిల్ చదవకపోవటమే. ఎందుకని? ఆదియందు వాక్యముండెను, వాక్యం ఏమై ఉన్నాడు?
మరి వాక్యం మరి దేవుడిని చూశారంటే అటు ఇటు కాకుండా చెయ్యి ఎత్తితే ఏమంటారో పాస్టర్ గారు, చెయ్యి ఎత్తకపోతే ఏమనుకుంటారో, అటు ఇటు కాకుండా ఉంటే దేవుడు కూడా తన నోట నుండి ఉమ్మి వేస్తానంటున్నాడు. జాగ్రత్త, ఉమ్మి వేస్తాను జాగ్రత్త. నేను చీరాల సభలో ప్రసంగిస్తున్నప్పుడు సభ మధ్యలో ఒక దురాత్మ వచ్చి ఒక ఆమెను పట్టుకుంది. గమనించండి, ఒక దురాత్మ ఆమెను ఆవరిస్తే ఆమె పక్కన ఉన్న తన కూతురు అంటుంది, ఏమని, నేను మీ మామనే చూడటానికి వచ్చాను నిన్ను. మన వాళ్ళకి ఎవరికైనా గాలి దూలట్టుకుంటే ఎన్ని ప్రశ్నలు వేస్తారో, ఎందుకు వచ్చావు, ఏం కావాలి, కోడి మాసం కూర ఎడితే తినేసి వెళ్ళిపోతాను. అలా అంటే వండుతావు మంచిదే. లేదు లేదు నేను అక్కడ నాకు అక్కడ బోర్ కొడతాను, నిన్ను కూడా తీసుకెళ్ళటానికి వచ్చానంటే సీపురు కట్ట ఎక్కడుందో వెతుకుతాం, జుట్టు ఎలా మెలయ్యాలో తెలుసుకుంటావు. పటా 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 కొట్టేసిన తర్వాత అప్పుడు మామ లేదు తాత లేదు. జాగ్రత్త, జాగ్రత్త. వాక్యము చెప్తుంది, అంచె దినముల్లో ఉన్నావు, అపాయ కాలములో ఉన్నావు. దేవుని ఆత్మ మనుషులందరిపైన అపోస్తుల కాలము నాటి అభిషేకము అంచె దినముల్లో జాతి కుల మతాలకు అతీతముగా దేవుని ఆత్మ పంచుకుంటూ ఉన్న అందరినీ రక్షించుకుంటుంది ఈ వాక్యము. నీ కుటుంబానికి నువ్వు యాజకురాలు, నీ కుటుంబం పట్ల బాధ్యతను కలిగి నిన్ను ఎన్నిక చేసిన దేవుడు. ఆ దేవుని దగ్గర మాట్లాడకుండా మౌనంగా కూర్చుని వచ్చేస్తే, ఐఎమ్ ఆస్కింగ్ టు ఎవ్రీబడి, నేను ఎప్పుడు అడుగుతాను అందరినీ, హౌ మెనీ టైమ్స్ ద గాడ్ గివెనింగ్ టు ద అవర్ ప్రేయర్. ఒక విశ్వాసిగా, ఒక సేవకులుగా మేము నిర్ణయించుకోవాల్సింది, మీరు నిర్ణయించుకోవాల్సింది ఏంటో తెలుసా? ఎన్నిసార్లు నీ ప్రార్థనకు జవాబిచ్చాడు దేవుడు? ఎన్నిసార్లు దర్శనాలు చూడగలిగావు? ఎన్నిసార్లు దేవుని స్వరాన్ని వినగలిగావు? ఎన్నిసార్లు నీ ప్రార్థనకు దేవుడి కార్యాలు చేశాడో ఆలోచన చేసుకో. మనకున్న ఆలోచనలు ఏంటి? మనం దేవుడికి ఎంత చేస్తే గుర్తుంటుంది. ఎంత చెయ్యం మనం, ఎప్పుడు ఎంత చేస్తాం, ఎంత చేసి నువ్వు చచ్చిపోయే వరకు గుర్తుంటుంది. నేను దేవుడికి చేశాను, కుర్చీ ఇస్తే చచ్చిపోయే వరకు. నేను చాలా చోట్ల మా సంఘంలో అలాంటిది ఇస్తే వెనక పట్టుకుపోమంటాను. ఓ ఫ్యాన్ తెచ్చింది ఒక ఆమె, ఫ్యాన్ రెక్కలు కనబట్టలేదు కానీ ఫ్యాన్ నిండా పేర్లే, రెక్కలు కనబట్ల రెక్కల నిండా పేర్లే, వాళ్ళ తాత పేరు, వాళ్ళ మనవాళ్ళ పేరు, మనవరాళ్ళ పేర్లు అన్నీ ఎక్కించేసి, అయ్యగారు ఫ్యాన్ తెచ్చాను, ఈ ఫ్యాన్ మాత్రం ఎప్పుడు ఉండాలండి. నేను అన్నాను, అది ఒట్టుకెళ్ళి నీ ఇంట్లో బిగించి కట్టుకెళ్ళి. నీ దేవుడేమి కొరతలు కలిగిన వాడు కాదు నీ దేవుడు. నేను ఈరోజుకి చెప్తాను, కొన్ని మాటలు మైకులో చెప్పడం ఇష్టం లేకపోయినా, 80 మంది ముస్లిమ్స్కి బాప్తిజం ఇచ్చి ముస్లిమ్స్ మధ్యన పరిచయం చేస్తాను. 80 మందిని అన్యుల మధ్యన, నా ప్రియులారా, 14 చోట్ల పరిచర్య. నువ్వు నమ్మితే, నీ సేవా జీవితంలో నువ్వు నిలబడితే, దేవుడు అంటున్నాడు, యజమానుడి దగ్గర డబ్బులు లేకుండా ఉంటాయా? యజమానుడి దగ్గర పని లేకుండా ఉంటుందా? మనం అడగటంలో తేడా. నువ్వు 365 రోజులు పని కావాలని అడిగితే కూడా ఆయన ఇస్తాడు. ఆయన చక్రవర్తి, ఆయన నా రాజు సంపన్నుడు, నా రాజు జయశీలుడు, నా రాజు మరణపు ముళ్ళును చీల్చి చెండాడినటువంటి దేవుడు. ఆ దేవుడు అంటున్నాడు, ఈ లోకం మీదకి శ్రమ. ఎందుకో తెలుసా? ఈ రోజుకి నువ్వు వాక్యాన్ని పరిపూర్ణతగా తెలుసుకోకపోతే, తెస్సలోనికలకు రాసిన ఆ పత్రికలో ఆ మాటలను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రియులారా. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యము, ఆ హేతువు చేతను
దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు, ఎవరి వాక్యం అది? ఈ రోజుకి మన వాళ్ళకి ఏంటి? మొన్న వారం చెప్పారు పాస్టర్ గారు ఈ వాక్యం. మొన్న వారమా చెప్పిన వాక్యమే ఇది. పాస్టర్ గారిది కాదు వాక్యం. పరమందు ఆసీనుడైన సింహాసనాసీనుడైన దేవుని మాట. ప్రతి వాక్యము ప్రవచనము ద్వారా పుట్టినది. ఆది కాండములో ప్రారంభమైన ప్రవచనము ప్రకటన గ్రంథములో ముగింపు వరకు ప్రవచనాలు పలుకుతూ పలుకుతూ పరిశుద్ధాత్మ ప్రేరణ నుండి పుట్టినదే ఈ 66 పుస్తకాల సంపుటి. పరిశుద్ధాత్మ హృదయములో ఉన్న ఆవేదన. తప్పును తప్పని రాయించాడు, పాపాన్ని పాపమని వ్రాయించారు, సమాధానాన్ని సమాధానమని రాయించిన దేవుడు. మనుషుల వాక్యం అని ఎంచుతున్నాం ఈ రోజుకి. ఈ వాక్యం నీ దగ్గర ఉంటే కిందకు వెళ్ళేసరికి అక్కడ రాస్తాడు. ప్రియులారా, రీడ్ ద బైబిల్, చదువుదాం. మనుషుల వాక్యం అని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని అంగీకరించి తిరిగనుక మేమను మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే, చదవండి ఈ మాట అందరూ చెప్పండి, ఆ వాక్యమే. మీ మాట వినబడే వరకు నేను అదే చెప్తాను. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో మాలో కార్యసిద్ధి కలగచేయును. నీ కార్యం సఫలం అవ్వాలంటే నీలో ఏముండాలి? వాక్యం ఉండాలి. వాక్యం ఉండాలి, నీలో మాలో ఉండాలి. వాక్యము లేకుండా పిచ్చి పిచ్చిగా మేము మాట్లాడితే దేవుడు అంటున్నాడు, నీవెవడో నేను ఎరగను. నీవెవరో నేను ఎరగను. అసలు బైబిల్లో ఎన్ని ప్రార్థనలు ఉన్నాయి తెలుసా? బైబిల్ ఎన్ని ప్రార్థనలు ఉన్నాయి తెలుసా? 1285 ప్రేయర్స్, 1285 ప్రార్థనలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. 1285 ప్రార్థనలు. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు చేసిన ప్రార్థన, ప్రవక్తలు చేసిన ప్రార్థన, సమూహాలు చేసిన ప్రార్థన, సంఘములో చేసిన ప్రార్థన, రాజులు చేసిన ప్రార్థన, అపోస్తలులు కూడా చేసిన ప్రార్థన. మనకి వచ్చు 3 పొద్దుల 3 ప్రార్థనలు వచ్చు. టిఫిన్కో ప్రార్థన, మధ్యాహ్నం భోజనానికో ప్రార్థన, రాత్రి భోజనానికో ప్రార్థన. అన్నీ అయిపోయి మంచం మీదకి వచ్చాక, తండ్రి ఈరోజు అంతా కాపాడావు నన్ను, ఇప్పుడు పడుకుంటున్నాను, పొద్దుట మళ్ళీ నన్ను లేపినాయన మర్చిపోతావేమో. జాగ్రత్త. ఇది మనుష్యుల వాక్యము కాదు, సేవకుల వాక్యం అంతకన్నా కాదు. దేవుని హృదయములో నుండి నీ కొరకు నా కొరకు ఇవ్వబడుతున్న ఆయన హృదయములో ఉంచబడిన మాటలు. ఈ మాటలను విన్న నీవు సరిచేయబడాలి, సరితూయబడాలి. చాలామంది పెద్దలు చెప్తారు కదా, 4 రాళ్ళు వెనకేసుకోరా. ఏంటంట? నేనంటాను సేవకుడిగా, విన్న వాక్యాల ద్వారా నిన్ను రక్షించిన వాక్యాన్ని వెనకేసుకో, నీ భర్తను మార్చిన వాక్యాన్ని వెనకేసుకో, నీ బిడ్డలను ఆశీర్వదించిన వాక్యాన్ని వెనకేసుకో. వాక్యము ఎంత దాచుకుంటే, వాక్యము ఎంతగా నీలో ఉంటే అంతగా క్రీస్తు రూపము నీలో ముద్రించబడుతున్నది. తప్పలు కొట్టి దేవుణ్ణి కనపరచు. క్రీస్తు రూపం ఏర్పడాలి. క్రీస్తు యొక్క ప్రత్యక్షతను కలిగిన కుటుంబాలుగా మనము, మన పిల్లలు ఉండాలి.
నేను సంఘములో ఈరోజు యవనస్తుల కూడికను గురించి విజయవాడలో మాట్లాడినప్పుడు నేను ఒకటే చెప్తాను, ఎప్పుడు నా సంఘంలో కూడా ఇదే పరిచర్యలో ఈ మాటలు ఖచ్చితంగా చెప్తాను. యవనస్తులు చదువుతున్న పిల్లల జీతం ఎంత కోరుకోవాలో తెలుసా? 6 నుంచి 0. అదేంటి పాస్టర్ గారు 0 నుంచి పైకి వెళ్ళమంటారు, అందరూ మీరేం పైనుంచి కిందకు వస్తున్నారు? నీ మనస్సు వాక్యం మీద ఉంటే సామెతల్లో ఆయన చక్కగా చెప్తాడు. ఈరోజు పిల్లలకి భయము లేకపోవటానికి, పోయే కాలం రావడానికి, వారు ఎదిగిన తర్వాత మాట వినకపోవటానికి బైబిల్లో ఒక ఆన్సర్ ఉంది. ఏంటో తెలుసా? నీ పిల్లల మీద నువ్వేం వాడాలి? ఏం వాడాలి నీ పిల్లల మీద? బెత్తాన్ని వాడమన్నాడు. మనం వాడంగా నోటిలోంచి అద్భుతమైన మాటలు వదులుతాం పిల్లల మీదకి. కొంతమంది అంటారు, అన్నది ఎందుకు పుట్టావురా నా కడుపుని? మళ్ళీ పైకి ఎవరితో పోలితే అన్నీ ఆడు బాబు బుద్ధులేడికి. వాక్యం తెలిసి నీకు వాక్యం బుద్ధులు రానప్పుడు లోకంతో సహవాసం ఉంటే లోకములో బుద్ధులే వస్తాయి. మరి ఎంత బాగా చెప్తారో, పిల్లలకి నేర్పుతాం కదా, వాళ్ళతో సహవాసమో చేయకు ఏమని. దాని తర్వాత కొట్టేసింది తెలుసు. 6 నెలలు సహవాసం చేస్తే అవుతారా? ఎవరు చెప్పాడు మీకు? ఎవరు చెప్పారు? అలాగైతే సండే స్కూల్ అప్పుడు వదిలేద్దాం. సండే స్కూల్ అప్పటి నుంచి కొత్త నిబంధన అట్టు తిరిగాం. యవ్వన ప్రాయం వచ్చేసరికి 2 గ్రంథాలు కలిపి పట్టుకున్నాం. కొత్త పాత నిబంధనని కలిపిన కత్తెర ఈ బైబిల్. కొత్త పాత నిబంధనలని కత్తెరలో 2 ఉన్నట్టుగా పాత నిబంధన కొత్త నిబంధన కలిపి హృదయానికి పట్టిన తెగులును, శరీరానికి పట్టిన రోగాన్ని ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ ఉంటుంది. 6 నెలలు సహవాసం చేస్తే 6 ఇయర్ అవుతారంట. మరి సండే స్కూల్ అప్పటి నుంచి బైబిల్ పట్టుకున్నాం. ఎన్ని బుద్ధులు వచ్చాయి మనకి? పాటలు పాడతాం బైబిల్ ముందు నుంచుని, ఇక్కడికి వచ్చి చక్కగా పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం. అమ్మ 10 ఆజ్ఞలు చూడకుండా చెప్పంటే ఏదో ఒకటి ఎగిరిపోద్ది అందులో. సిలువలో పలికిన 7 మాటలు చెప్పమంటే గుర్తుండవు. ఎందుకని? ఆ సిలువ జ్ఞాన కాలం రావాలి, అప్పుడు గుర్తు రావాలి. ఆ సిలువ జ్ఞానం కాలం పోవాలి, సమాధుల కాడికి వెళ్ళాలి. బతుకున్నప్పుడు అమ్మని బాబుని చూడండి చాలు. నేను కోయిట్లో ఉండగా మొన్న ఒక ఆయన ఫోన్ చేసి, పాస్టర్ గారు మా నాన్నగారు సమాధి కాడ ఉన్నాను ప్రార్థన చేయడం. పనికి మనోడా, బతుకున్నప్పుడు ఏం పోవట్లేదు, సమాధి కాడ అంటే దండ వేసి లైటింగ్ పెట్టి ఈ రోజుకి మనం అక్కడికి అటుకెళ్ళి గుడ్డు ఆడతారు, ఓ కూర ఆడతారు, ఓ పలావ్ పెడతారు, పెట్టేసి అక్కడికి వెళ్ళి ఏడుస్తారు. దండేసి ఎంత వినయం నటిస్తాడో. ఆ దండ వేసినప్పుడు సమాధిలోంచి వినపడ, ఎరా వచ్చావా అని అంటే ఆ దండ తీసి ఇడికి వెయ్యాలి ముందు. చాలామంది సమాధుల పండుగ ఉత్సవంగా చేస్తారు. ఆ సాయంత్రం ఎన్ని ఫోన్లు వస్తాయో, పాస్టర్ గారు సమాధుల కాడికి వెళ్ళాం, ఎందుకో చాలా నీరసంగా ఉంది. మాట కూడా నీరసం అయిపోద్ది. చాలా నీరసంగా ఉంది పాస్టర్ గారు. నేను నీ భక్తి అలాగే ఏడిచింది, అక్కడ ఏమీ లేదు. నీ విశ్వాసం అలాగే ఏడ్చింది, అక్కడ ఏమీ లేదు. యేసుప్రభు గారు మృతుల్ని కప్పెట్టుకొని మీకు అక్కడేం పని, రా నాతో రా, నా మాటలు విను, నా వాక్య ప్రకారం నడువు. అలాగున చేస్తే దేవుడు అంటున్నాడు, నీవు మండించబడాలి. ఈ రోజున ఇక్కడ స్త్రీలు ఎక్కువ మంది కనబడుతున్నారు. మెడకాయ వచ్చింది కానీ తలకాయ రాలేదు. మెడకాయలు వచ్చాయి కానీ తలకాయలు రాలేదు. నీ తలకాయ ఎక్కడని దేవుడు నిన్ను అడుగుతాడు, జాగ్రత్త. సంఘానికి శిరస్సు క్రీస్తు అయితే నీ కిరీటమేది? నీ కిరీటమేది? నీ కొడుకులేరి, నీ కోడలేరి, నీ కూతురులేరి, వారి పిల్లలేరి? క్రిస్మస్ పండుగ వస్తే ఫోన్ చేసి చెప్తాను, 2 రోజుల ముందు వచ్చేయండి పండగని. ఎందుకని? మేకలు, కుక్కలు, నక్కలు అన్నీ కోసి తింటాం కనుక. ఇది జీవాహారం, బ్రతికించే ఆహారం. ఈ వాక్యాన్ని విన్న దేవుడు అంటున్నాడు, ఇక్కడ రక్షించబడిన ఆత్మలను పరలోకానికి తీసుకొని వెళ్ళే వరకు
ఇష్టపడని వాడు, విడిచిపెట్టని వాడు, కాపాడుతున్నవాడు సాతాను చేతిలోనికి వెళ్ళిపోవటం ఇష్టపడక దివారాత్రములు యెహోవా హస్తము చాపబడి ఉంటుంది నీ కోసం. యూ కెన్ రిసీవింగ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆత్మశక్తి ఈ అంచె దినాలలో ఇంకా ఆత్మను పొందకుండా, ఇంకా దర్శనాలు చూడకుండా, ఇంకా ప్రవచన వరాలు పొందకుండా, మాకు కాదులే, మా సంఘ విధానము కాదులే, అది ఎవరికో ఈరోజుకి చెప్తారు. ఆత్మ అన్న సంఘానికి సంబంధించి కాదు, వాక్యంలో ఉన్నదాన్ని తీసేయడానికి నువ్వెవడో నేనెవడు. ప్రకటన గ్రంథంలో అంటాడు, ఇందులోంచి ఏది తీసినా, ఏది కలిపినా, ఏది తీసినా, ఏది కలిపినా తెగుళ్ళు నిన్ను పట్టుకుంటాయి, జాగ్రత్త. ఈ రోజున మన క్రైస్తవ కుటుంబాలు ఎందుకు ఆశీర్వదించబడటం లేదు అంటే, ప్రార్థననే తైలము లేదు కుటుంబాలలో. ప్రార్థననే ఆ నిరీక్షణ చల్లారిపోతుంది, చచ్చిపోతుంది. నేటి క్రైస్తవ్యములో భక్తి, నటనా భక్తి ఎక్కువ ఉంది ఈరోజు. నేను ఎప్పుడు అంటాను, ఇక్కడ కూర్చున్న మనం ఒరిజినల్ కాదు. ఇక్కడ కూర్చున్న నువ్వు కాదు. నీ ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఉంటావే, మన ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు అదే అసలైన మనం. నలుగురిలో ఉన్నప్పుడంట హుందాగా, నలుగురిలో ఉన్నప్పుడు గొప్పగా కనబడాలని, భక్తిగా కనబడాలని, చక్కగా కనబడాలని. నేనంటాను, నువ్వెక్కడున్నా దేవుని కనుదృష్టిలో చక్కగా కనబడు. హల్లెలూయా. అందుకని అంటాడు కదా, యెహోవా కనుదృష్టి అంట వెతుకుతా ఉందంట. ఈ రాత్రి 2వ రోజు సభలో ప్రతి చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న తల్లిని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ రాత్రి నా మాట కొరకు ఎలాంటి ఆశ కలుగున్నావు, నా మాట కొరకు ఎలాంటి నిరీక్షణ కలిగి ఉన్నావు, ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉన్నావు. ఆయన రాజ్యాన్ని వెతుకు, ఆయన నీతిని వెతుకు, ఆయన వాక్యము చేత కట్టబడు. ఆ మాటలను ఈ రాత్రి దేవుడు నీతో నాతో చెప్పుచున్న మాట, మనుష్యుల వాక్యమును ఎంచుకున్నంత కాలము నువ్వు బాగుపడవు. ఈ వాక్యమే, ఆయన అన్నాడు కదా, ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధిని కలగ చేసేది. వాక్యమే. వాక్యాన్ని పక్కన పెట్టావో, సంఘాన్ని పక్కన పెట్టావో, సేవకుల్ని పక్కన పెట్టావో, దేవుడు చెప్తున్నాడు, నా ప్రియులారా, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞను తృణీకరించి బతకొద్దు. వాక్యానికి విధేయులైన పిల్లలై, పౌలు గారు అంటారు కదా, ఆయన వచ్చే వరకు చదువుతా ఉండండి. నా ప్రియులారా గమనించండి, ఈ కన్నులతో వాక్యాన్ని చదివితే యేసు ప్రభు గారు అన్న మాట ఏంటో తెలుసా? నీ కన్నులు వెలుగుమయమైతే, నీ కన్నులు వెలుగుమయమైతే నీ దేహమంతయు వెలుగుగా ఉంచబడుతుంది. ఈ కన్నులలోకి వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ఈ కన్నులతో చూచి నోటారా చదివినప్పుడు మెదడు వెలిగించబడి, ఆ మెదడులో పుట్టిన శక్తి హృదయాన్ని శుద్ధిపరిచి, హృదయంలో పుట్టిన శుద్ధి మోకరింపచేసి, మోకరించగా ఆత్మాభిషేకాన్ని చూచి చేతులెత్తి నీ కొరకు, నీ కుటుంబం కొరకు దేవుణ్ణి స్తుతించక మానవు. ఈ రోజున అందుకనే ప్రభువారు అంటూ ఉంటారు ఇప్పుడు, నీ మొదటి భక్తి, నీ తొలి ప్రేమ, నీ మొదటి ప్రేమను నీ వదిలితువని నీ మీద తప్పు మోపవలసి ఉందంటున్నాడు ఆయన. ఆ తప్పును సరిచేసుకో ఎప్పటికప్పుడు. ఎప్పటికప్పుడు దేవుని దగ్గర రోదన చేయి. ఈ రోజున
క్రైస్తవ కుటుంబాల్లో ఎక్కువగా వినబడుతున్న మాట ఏంటో తెలుసా? చెప్పుకుంటే సిగ్గుచేటు. ఇర్మియా ప్రవక్త అన్నాడు, ప్రతివాడు బాగుగా బలిసిన గుర్రముల వలె తన పొరుగువాని భార్యను చూచి సకిలించుచున్నాడు. ఎంతమంది చెల్లెలు ఏడుస్తారో దగ్గరకు వచ్చి, అన్న నా భర్త నన్ను పట్టించుకుంటలేదన్నా, నా బిడ్డలను పట్టించుకుంటలేదన్నా, నాతో ప్రేమగా 5 నిమిషాలు మాట్లాడ్డానా, ఫోన్ ఎట్టుకుని దూరంగా వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళి మాట్లాడతాడు, బంగారం సింగారం. ఒక రోజున మాట్లాడితే ఏ కాలంలోనో పడి కాలో చెయ్యో ఇరుగుతుంది. అప్పుడు అసలు బంగారం గుర్తొస్తుంది. దేవుని వాక్యాన్ని తెలిసి తమాషాగా బతకకండి. దేవుని దగ్గర దేవుని ఎదుట నిందారహితులుగా ఉండటానికి, చావైనా బ్రతుకైనా క్రీస్తులో బ్రతకటానికి నిర్ణయించుకున్న నీ జీవితాన్ని దేవుడు మర్చిపోడు, విడిచిపెట్టడు. అలాంటి దేవుణ్ణి కలిగిన మన జీవితాలను ఎలా చక్కదిద్దుకుంటున్నాం? ఈరోజు స్త్రీలుగా ఎలా ఉన్నారు? ఇర్మియా ప్రవక్త ఒక మాటను చెప్తూ ఉంటారు ప్రియమైనటువంటి సోదరులారా. ఆ మాటలను జ్ఞాపకం చేసుకుంటే ఆయన తెలియచేస్తూ ఉంటాడు. ప్రవక్త అయిన ఇర్మియా గారు ఆ మాటలను రాస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ఇర్మియా రాసిన గ్రంథము, ప్రవక్త అయిన ఇర్మియా రాసిన గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, ఆలోచించుడి, రోదనము చేసే స్త్రీలను. ఎక్కడికి వెళ్ళి కొనుక్కుందామా? ఈ మాట చెప్పొచ్చు చెప్పకూడదు నాకు తెలియదు, కానీ నన్ను బ్రదర్ గారు పిలిచినప్పుడు దైవజనులు మాట అన్నారు. నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఈ రోజుకి అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే ఆయన క్వశ్చన్ వేయగలిగారు. అన్న మీరు ఎంత తీసుకుంటారన్న? నేను అన్నాను, నా 17 ఏళ్ల చరిత్రలో ఇంత ఇవ్వండి అని ఎప్పుడు నోరు తెరిచి అడగలేదు. మీ పరిస్థితి ఏంటో దేవుడికి తెలుసు. హల్లెలూయా. ఏ స్థితిలో సభలు ఏర్పాటు చేసావు అది దేవునికి తెలుసు. నా ప్రియులారా, దేవుడిచ్చినటువంటి ఆ మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, క్రీస్తును అమ్ముకోవటానికి కాదు, కొనుక్కోవటానికి కాదు, ప్రార్థనా సభలు రక్షణార్థమై ఈ ప్రతి రాత్రి ఒక్క ఆత్మైన క్రీస్తు కొరకు కొనబడే ఆ విలువైన సమయాన్ని దేవుని దగ్గర మనము తెలుసుకోవాలి అని ఆయన ఎప్పుడు ఆశపడుతూ ఉన్నాడు ప్రియులారా. ఎందుకంటే దేవుడిచ్చినటువంటి ఆ సమయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన తెలియచేస్తున్నటువంటి మాట. ప్రియులారా గమనించండి, ఈ రాత్రి అంటున్నాడు ఆయన, ఎందుకంటే ఆలోచించు ముందు. ఒక సభకి వెళ్ళావా, మందిరానికి వెళ్ళావా, నీ ఆలోచన సరిచేసుకుని ఏమంటున్నాడు? రోదనము చేయు స్త్రీలను. ఈరోజు గట్టిగా ప్రార్థన చేసేవాళ్ళు అంటే, ఈరోజు యవ్వన తరాలకి ఆ ముసల్దా ఇప్పుడప్పుడే వదలదు మైక్. మా అమ్మమ్మ గారు ఇంకే బతికే ఉన్నారు, 101 సంవత్సరాలు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు గొక్క తిప్పకుండా మైక్ లేకుండా పాడేద్దాన్ని. ఆమె ప్రార్థనా ఫలమేమో మేము సేవకులమేమని చాలాసార్లు అంటాను నేను. ఆవిడ ఈ రోజు వరకు గంటాపదంగా పాడుతుంది. ఆనందమయమగు లోకంబు మన్నది, అక్కడ నుండి వచ్చు యేసు, సియోను పాటలు సంపోగ పాడుచు, సియోనుకు మనం వెళ్ళుదాము, సియోను గీతము సంపోగ పాడుచు, సియోనుకు మనం వెళ్ళుదాము. హల్లెలూయా. నా సాక్ష్యం ప్రతిరోజు 3 గంటలకి ఈ పాట వినబడుతుంది. ఈ భూమి మీద మేడమిద్దలు కట్టుకుంటే ఇవి శాశ్వతం కాదు, ఆనందమయమైన లోకం ఉంది. మీ ప్రార్థనలో
బైబిల్ ఒక చక్కని మాట, దైవజనుడికి ఒక భాగం ఇవ్వండి అని ఉంది. దైవజనుడికి మంచి పదార్థాలలో భాగం ఇవ్వమన్నాడు దేవుడు. ఈ లోకంలో మంచి పదార్థం ఒకటి నాకు తెలిసినంత మటుకి, ప్రార్థనకు మించిన మంచి పదార్థం ఇంకొకటి లేదు, రాదు, ఉండబోదు. ఆ సేవకులను ప్రతిరోజు నీ కుటుంబ ప్రార్థనలో సంఘ భేదాలు పక్కన పెట్టండి, సంఘ నడవడికలు పక్కన పెట్టండి. ఈ దేశము దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన దేశం. ఈ దేశాన్ని దేవుడు మనకి ప్రేమించి మనకిచ్చిన దేశం. ఈ దేశంలో ప్రతి సేవకుడి కొరకు ప్రార్థన చెయ్యవలసిన బాధ్యత అందరిది. తప్పలు కొట్టి దేవుడిని కనపరుద్దాం. రానున్న దినముల్లో భారతదేశాన్ని దేవుడి కొరకు రక్షించుదాం. మన కుటుంబాల్లోంచి సేవకులు లేవాలి, మన కుటుంబాల్లోంచి రోదన చేసేవారు లేవాలి, మన సంఘాలలో నుంచి ప్రవక్తలు పుట్టాలి. మేము ఆ ఉత్తరప్రదేశ్ అటు సైడ్ ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తే వాళ్ళు అంటారు హిందీలో యేసు ప్రభుని ఇస్సు మస్సయ్య. మేము హిందీలో వాక్యం చెప్పినప్పుడు వాళ్ళు అడిగే మాట ఏంటో తెలుసా? ఏ కోయి నయా బాబా హైక్యా, ఈయనేమన్నా కొత్త దేవుడా? నన్ను కొత్త దేవుడే. మీకు కొత్త దేవుడు, ప్రపంచానికి పునాదిని వేసిన నాటి నుంచి ఉన్న దేవుడు ఈయనే. ఈయన పేరు నజరేయుడైన యేసు. ప్రాణం ఇచ్చినవాడు, ప్రాణం పెట్టినవాడు. ప్రకటన గ్రంథములు అందుకని చెప్తారు, 7 దీపస్తంభముల కుడి చేత పట్టిన వాడను, 7 ఆత్మలను కలిగిన వాడను, 7 ముద్రలను విప్పగలిగిన దేవుడను నేనే. ఆ దేవుణ్ణి ప్రకటిస్తూ ఉన్నాము. ప్రకటించుతున్న మేము చనిపోవటానికి ఇష్టపడి ఈ కాడినెత్తుకున్నాం. ఈ 2 చేతులు బీహార్లో 2 సార్లు ఎరగొట్టేశారు. బీరు సీసాల టాయిలెట్ పోసి నెత్తంట వేశారు. గుజరాత్లో వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు లెట్రన్ ట్యాంక్లో ఉన్న లెట్రన్ బకెట్తో తెచ్చి నెత్తంట పోసిన రోజు ఉంది నా జీవితంలో. ఏడ్చాను, రోదన చేశాను. అయ్యో ప్రభా, ఈ తరము వారికి నీ వెలుగు లేదే. ఈరోజు సంఘాలలో సమాధానము కరువై ఉంది. సంఘాలలో ఆత్మీయత కొదువై ఉంది. వారవలేని తనముంది. అసూయ పోలేదు, అబద్ధాలు పోలేదు, అనాలోచన పోలేదు. అయినా మనం ఎవరము? విశ్వాసులం. అందుకని అన్నాడు విశ్వాసులు పిశాచులైపోయారండి. ఎందుకో తెలుసా? క్రీస్తును వెంబడిస్తున్న మనలో రోదన ఉండాలి, అంగలార్పు విద్య ఉండాలి. ఇంకా ఏమంటాడు? కనుగొనమంటున్నాడు అలాంటి స్త్రీలను. ఇంకా ఏమంటాడు ప్రియులారా? మన కన్నుల కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కను రెప్పల నుండి నీళ్లు వలుకున్నట్లుగాను త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. ప్రార్థిస్తున్నారా? ఇంకా రేపటి దినం ఉంది. ఇంకా 2 రోజులు కాచిన దేవుడు, 2 రోజులు కాచిన దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని నేను గమనిస్తూ ఉన్నాను ప్రియులారా. మా సంఘంలో 4 గంటలు ప్రసంగం చెప్పి ఆపేస్తే అని అప్పుడు ముగించేవేంటి? కువైట్కి వెళ్ళినా, దుబాయ్కి వెళ్ళినా ప్రియులారా, అక్కడ మా ప్రజలందరూ బతుకు తెరువు కోసం దూర ప్రాంతాలు వెళ్ళి తిని తినక, నేను కువైట్ జైలుకి వెళ్ళి చూసినప్పుడు 2 లక్షల మంది తెలుగోళ్లే ఉన్నారు. బతుకున్నారో లేదు ఇంటికాడ తెలియదు, బతికున్నారో లేదో తెలియదు ఇంటికాడ. ఎందుకని? జైళ్ళలో ఉన్నారు. ఇక బయటకు వచ్చే సమస్య లేదు అక్కడ. ముసలోళ్ళు అయిపోయి 75-80 సంవత్సరాల ముసలోళ్ళు తెలుగోళ్ళు జైళ్ళలో ఉన్నారు. అక్కడ బతుకు తెరువు కోసం వెళ్ళి లేని నిందలను మోసి మగ్గిపోతున్నారు అక్కడ. ఈ రోజున ఈ దేవుని మందిరంలో కూర్చున్న వారులారా,
నేను ఇందాక మధ్యలో ఒక మాట చెప్పాను, యవనస్తుల జీవితం ఎలా ఉండాలో తెలుసా? నీ జీవితం ఎక్కడితో ప్రారంభం అవ్వాలో తెలుసా? 6 నుంచి ప్రారంభమై 0కు రావాలి. చదువుతున్న మీ పిల్లల కొరకు నేను ఎప్పుడు చెప్తాను, తల్లివా తండ్రివా ప్రతిరోజు వారి మీద చేతులుంచి బ్లెస్ చేయి. నీ పిల్లల్ని పక్కోళ్ళతో పాల్చొద్దు. సంఘ సేవనికి భయపడే విధానము నేర్పిన రోజు యవనస్తులు కానీ చిన్నపిల్లలు కానీ చెడిపోరు. చెడిపోరని నేను చెప్తాను ఖచ్చితంగా. మా సంఘములో మా బిడ్డలందరినీ తీసుకుని వస్తారు. బిడ్డలను తీసుకొచ్చినప్పుడు, అనియ ఇది ప్రేమని తిరుగుతుంది, అనియ ఆడు దోమని తిరుగుతున్నాడు. ఏంటంట, ఈ అమ్మాయికి ప్రేమ, ఆడికి దోమ. అలాంటి వాళ్ళు తీసుకుని వచ్చినప్పుడు సమస్య ఏమి ఉండదు. ఆ దవడ ఈ దవడ వాయి కొట్టేస్తాను బలిపీఠం ముందు నిలబెట్టి ఆ దవడ ఈ దవడ పగల కొడితే తల్లిదండ్రులు కూడా మాట్లాడటానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? నేను చెప్తాను, మీ పిల్లలు కాదు, క్రీస్తు మాకు అప్పగించిన మా పిల్లల వాళ్ళు. క్రీస్తు కొనుక్కున్న మిమ్మలను కాపరిగా, యాజకులుగా, ప్రవక్తగా, నేను చెప్తున్నాను ఒక ప్రాఫిట్గా, మీ పిల్లలకు భయం చెప్తున్నప్పుడు సేవకుల దగ్గర విధేయులుగా ఉంచండి. మనమే భయపడం, మన పిల్లలు ఏం భయపడతారు? ఇక మనమే విధేయులుగా ఉండం. మీ జీవితంలో యవనస్తులారా, చదువుతున్న తమ్ముళ్ళలారా, చెల్లెళ్ళారా, ఉద్యోగాల కొరకు పరీక్షలు రాస్తున్న వారులారా, నేను దేవుడి దగ్గర ప్రార్థన చేసినాడు, ప్రభు నాకు జీతం అంటూ ఇస్తే లక్షల్లో జీతం కావాలని ప్రార్థన చేసి పరీక్ష రాశాను. ఓఎన్జీసీలో మెకానికల్ ఇంజనీర్ ఫస్ట్ టైం జాబ్ వచ్చినాడు, 2,20,000 జీతం. నీ టార్గెట్ ఎలా ఉండాలి తెలుసా? 6తో ప్రారంభం అవ్వాలి. 6తో చదువుతున్న నీవు లక్షల జీతాన్ని గురిపెట్టుకుని ప్రార్థన చేయి. ఈ రోజుకి నేను సాక్ష్యం చెప్తాను, ప్రతి ఉద్యోగ స్థలములో దేవుణ్ణి ఎరిగిన పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. తప్పట్లు కొట్టి దేవుణ్ణి కనపరచు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ రాత్రి మిమ్ములను, మీ కుటుంబాలను దేవుడు నిశ్చయముగా ఖచ్చితంగా చెప్తున్నాడు, నీవు రోధిస్తే మీ పిల్లలను సింహాసనం మీద కూర్చోబెడతాడు దేవుడు. మీ సంఘాలను ఆశీర్వాదకరముగా ఉంచబోతున్నాడు దేవుడు. ఈ రాత్రి నమ్మిన వారు దేవుణ్ణి కనపరచండి. హల్లెలూయా. మీ భర్తలకు రక్షణ, మీ బిడ్డలకు మారు మనస్సు, మీ సంఘాలలో ఫలింపును చూడబోతున్నారు. ఇది ప్రవచనాత్మకమైన సందేశం. 6 లక్షలకు జీతం అయితే 5 డ్యూటీ చేసేవాడికి ఎన్ని రోజులు కావాలి? 5 రోజులే పని చేయాలని కోరుకో. 2 రోజులు సన్నాసులకు ఊరి మీద తిరగడానికి మాత్రం కాదు. ఉద్యోగాలు చేసేవాళ్ళు ఆదివారం వస్తే చాలు, మందు విందు అని చిందేస్తే దేవుడు ఉన్నదాన్ని పీకేస్తాడు. తర్వాత 5 ఎందుకో తెలుసా? 5 రోజులు పనిచే, ఉపవాసం రోజు దేవుని సన్నిధిలో ఉండు, ఆరాధన రోజు దేవుని సన్నిధిలో ఉండు. ఇది ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ. 4వది, అది ఇప్పుడు అక్కర్లేదు కానీ అయినా చెప్తాను, భార్య భర్త ఇద్దరే పిల్లలు. పిల్లలు లేనంతసేపునేమో పిల్లలు కావాలని ప్రార్థన చేస్తారు. ఆడపిల్లలు ఇచ్చిన తర్వాత వెంటనే రెండో ప్రార్థన ఏమైనా వస్తుంది? అయ్యగారు కొడుకు కావాలని. సిగ్గుండాలి నీ బతుకు. పిల్లలు లేనంతసేపునేమో పిల్లని ఏడుస్తావు. ఒక పిల్లని ఇచ్చిన తర్వాత కొడుకు కావాలి. కొడుకుని నమ్ముకునే కన్నా, మా ఊర్లో అంటారులే ఎక్కువ, మా శ్రీకాకుళంలో, కొడుకుని నమ్ముకునే కన్నా కొబ్బరి చెట్టుని నమ్ముకోరు. అబ్బగా ఊరయ్యా, కొబ్బరి చెట్టుని నమ్ముకో. ఎందుకని? అది నెల నెలా కాపు కాస్తుంది. ఇప్పుడున్న కూతుర్లు కొడుకులు ఏం చేస్తారు? ముక్కులు కొనే లాగేసుకుంటారు, అమ్మకి నాన్నకి తెలియకుండా డబ్బులు దొబ్బేస్తారు. 3వది
ఆంధ్ర తెలంగాణ కొన్ని ప్రాంతాలు ఈ మధ్యన ఎక్కువగా ఆంధ్ర తెలంగాణలో విస్తరించింది ఏంటో తెలుసా? అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు. ఎందుకని? అమ్మాబాబుల ఆస్తులు కావాలి కానీ అమ్మాబాబుని మాత్రం ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే బట్టలకు వచ్చిన మైలు ఆస్తికి రాదు. బట్టలకు వచ్చిన మైలు చచ్చిపోతే ఆ బట్టలన్నీ పడేస్తారు. మరి అలాగే ఆస్తి కూడా పడేయగలగాలిగా, ఆస్తికి మైలు రాదు. ఎందుకని? అది నీ జీవితకాలం నీకు తోడుంటుందని. ప్రియులారా, గమనించండి. 3 ఈ రోజున యువతరానికి ఉండవలసింది ఏంటో తెలుసా? 3 గదులు ఇల్లు ఉండాలని ప్రార్థన చేయి ఎప్పటికైనా. 1 నీకు, 1 నీ తల్లిదండ్రులకు, 1 నీ బిడ్డలకు. 3 ఫ్లాట్ బెడ్రూమ్ కావాలి. అన్ని విధాలు కలిగి ప్రార్థించు. దేవుని సన్నిధిలో నేను ముందుగానే చెప్పాను, 5 చెప్పిన దగ్గర చెప్పాను. 2 ఏంటో తెలుసా? ఉపవాసం రోజున దేవుని సన్నిధిలో ఉండు, ఆదివారం రోజున దేవుని సన్నిధిలో ఉండు. చేతనైతే సేవకులకి ప్రతి పనిలో సహాయపడు, సంఘములో విధేయత కలిగి ఉండు. అలా ఉన్న రోజున దేవుని కృప నిన్ను బ్రతికిస్తుంది. 1 ఏంటో తెలుసా? చచ్చిన, చావు వరకు వచ్చిన, ఒక్కడే భర్త, ఒక్కడే భార్య. ఈ విధానాలు నీ పిల్లల జీవితాలు అలవాటు చేస్తే 0 ఏ టెన్షన్ లేకుండా దేవుని మందిరములో ఒలీవ మొక్కల వలె విలజిల్లుతారు. తప్పట్లు కొట్టి దేవుని గణపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, గమనించండి. అందరం లేచి నిలబడదాం. ఆఖరి ప్రార్థన ఈ 2వ రోజున